నిజంగా ఇక్కడ ప్రైజెస్ వింటే ఇంకా మనం షాక్ అవ్వాల్సిందే. చాలా చవక ధరలు అయితే ఇక్కడ 5 రూపీస్ నుంచే స్టార్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తగా ఉంది. మన వీడియో ఎందుకు కొత్తగా ఉంది అంటే నేనైతే జాతరకు అయితే వచ్చాను. అల్వాల్ జాతర. అల్వాల్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గర నియర్ బై తిరుమలగిరి దగ్గర మనకి అల్వాల్ అనేది ఉంటుంది. టెంపుల్ అల్వాల్. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ జాతర అనేది చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది. వెంకటేశ్వర స్వామికి పెద్ద రథోత్సవం ఇక్కడ కూడిన గొప్ప ఉత్సవం జాతర అయితే చేస్తారు. ఇక్కడ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ జాతర అనేది. అండ్ ఇక్కడ షాపింగ్ వచ్చేసరికి మనకి 5 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ షాపింగ్. చాలా చవక ధరలు ఇక్కడ షాపింగ్ అయితే. అండ్ మనకి ఇక్కడైతే ప్రతివి ఇక్కడ జ్యువెలరీస్, కాస్మెటిక్స్, డ్రెస్సెస్, అండ్ మనకి బ్లాంకెట్స్, గేమ్స్, ఫుడ్ స్టాల్స్, ఫుట్వేర్ అన్నీ ప్రతివి ఉన్నాయి ఇక్కడైతే. అన్నీ చాలా చీపు ధరలు ఇక్కడ. అండ్ చాలా బాగుంటాయి కూడా ఇక్కడ షాపింగ్ చేయాలంటే. మ్యాక్సిమం ఇక్కడ టైమింగ్ వచ్చేసి మీకు ఈవినింగ్ 5 నుంచి, ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి 5 నుంచే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 4 నుంచే, ఈవినింగ్ 4 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఇంత క్రౌడ్ అండ్ ఇంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు. కానీ ఎంటర్టైన్మెంట్ మంచిగా క్రౌడ్ ఉండేది వచ్చేసి మనకి 6 నుంచి మనకి నైట్ 12 వరకు అయితే ఈ జాతర అయితే ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే. అన్నీ చాలా చవక ధరలే ఇక్కడైతే. మనమైతే కొన్ని అయితే మనకి కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకి 10 రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి. అసలు వింటేనే షాక్ అవ్వాల్సిందే. ఇంకా 10 రూపీస్ నుంచి ఏంటి అని అనిపిస్తుంది కదా. ఇక్కడ బ్యాంగిల్స్ అంటే మనకి సెట్ ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా 100 రూపీస్ ఉంటుంది బ్యాంగిల్స్. ఇక్కడైతే స్పూన్స్ అండ్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్, మనకి హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ అయితే ఉంటాయి. జస్ట్ 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా మనకి ఇవి అయితే మనకి చైన్స్ ఇవన్నీ అయితే జస్ట్ మనకి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. 50 నుంచి మనకి 500 కూడా ఉంది, 1000 వరకు కూడా ఉంది. అండ్ మనం తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే 500 చెప్తున్నారు. బట్ నేనైతే బార్గెన్ చేయడానికి మాత్రం మామూలుగా అయితే ఉండదు. నాతో మాత్రం నిజంగా చాలా తగ్గిస్తాను. కాకపోతే ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఒక 5 days నుంచి అయితే కంటిన్యూగా వస్తున్నాను. అన్నీ ఇక్కడ ఫ్లవర్స్, అన్ని పాట్స్ అన్నీ తీసుకెళ్ళినాను. బట్ నేను అంటున్నాను, నీకు ఎవరికైనా అందరికంటే నేనే రెగ్యులర్గా ఎక్కువగా వచ్చుకుంటున్నాను నీ దగ్గర, కానీ నువ్వు రేట్లు మాత్రం తగ్గియవా అని చెప్పి కొంచెం ఆట పట్టిస్తున్నా. అలా అప్పుడు తీసుకున్నాను. ఇక్కడైతే నేను చాలానే తీసుకున్నా. ఫ్లవర్స్ అయితే బాగానే మన రేట్లు కూడా బాగానే తగ్గించి ఇచ్చాడు. అండ్ నేను ఇక్కడే తీసుకున్నాను అండి. నాకు ఇక్కడే సెట్ అయింది. మళ్ళీ వేరే చోట వెళ్ళి అడిగితే ఏమో వాళ్ళేమో నేను ఎంత బార్గెనింగ్ చేసినా కూడా వాళ్ళు అసలు తగ్గిస్తలేరు. సరే అనేసి మళ్ళీ ఇంకా వెళ్ళేటప్పుడు, ఇంకా రిటర్న్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఫ్లవర్స్ అనేవి మళ్ళీ నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ అడిగిన, ఇక్కడైతే ఇంకా జస్ట్ 50 రూపీస్ కంటే ఎక్కువ తగ్గియమని చెప్పారు. కానీ నేనైతే చాలానే తగ్గించానులే. అక్కడైతే మామూలుగా అయితే ఉండదు, అలా తగ్గించాను. ఇంకా మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ పిల్లలకి అయితే జైంట్ వీల్, గేమ్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలకి, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి అందరికీ అయితే గేమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వీడియో తీయడానికి అయితే చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎవరి చేయి తగిలి మొబైల్ కింద పడుతుందా అనేసి ఒక భయంతోనే వీడియో రికార్డ్ చేశాను నేను. సో అలా అనిపించింది. ఇంకా పబ్లిక్ అంత ఉంటుంది. అంటే మనకి వీకెండ్లోనే సాటర్డే, సండే ఎక్కువ అయితే ఉంటుంది. సో నేనైతే సండే రోజు అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసిన అనేది. ఇక్కడ బ్యాంగిల్స్ మనం ఏది తీసుకున్న సెట్ అనేది మనకి 20 రూపీస్. కానీ నాకు అక్కడివి నచ్చలేదు అనేసి మళ్ళీ వేరేవి తీసుకున్నాను. అవి అయితే కొంచెం సైజెస్ అనేది అన్నీ కొంచెం వేరేలా ఉన్నాయి. సైజెస్ సెట్ అవ్వలేదు నాకు. వద్దు అనుకొని వెళ్తుంటే మళ్ళీ వేరే ఇచ్చింది. కానీ అది కొంచెం ఎక్కువే రేట్, అది 60 రూపీస్. సరే అనేసి తీసుకున్నాను. అవి నేను ఎందుకు తీసుకున్నానంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను కదా. సో ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి అలాంటివే బాగుంటాయి మనకి. అందుకే నేను ఆ బ్యాంగిల్స్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇంకా ఇక్కడికి సికింద్రాబాద్ నుంచి మీరు ఎలా రీచ్ అవ్వాలి అంటే మీరైతే
బస్సు సికింద్రాబాద్ నుంచి మీరు 25S బస్సు ఎక్కితే మీరు టెంపుల్ అల్వాల్లో దిగచ్చు. ఇక్కడ జాతర చూసుకొని మళ్ళీ మీకు బస్సు అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళడానికి బస్ నెంబర్ 25S అనేది ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.